అనుకున్న టయానికైతే లగ్నం అయితే చేసేసాను. వెంటనే బయలుదేరాడు అదే విధంగా ఫాస్ట్‌గా. కడ్డీ తోలిచ్చినాడు, కంకర తోలిచ్చినాడు, ఇసుక తోలిచ్చేసినాడు. కడ్డీ పని ఎవరైతే చేస్తారో వాళ్ళకే అప్పజెప్పినాడనమాట. పలానా రోజు నేను పిల్లర్స్ పోయాలా, మీరు కడ్డీ పని కంప్లీట్ చేసేయమని చెప్పేసి. వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ పని తొందరగా చేసేస్తున్నారు. ఒక రోజులోనే ఒక బిల్డింగ్‌కి సంబంధించిన కడ్డీ కడతాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అడిగితే వాళ్ళ దగ్గర మిషన్లు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడంటే రాడ్లతో ప్రతి ఒక్కటి వంచాలా. కడ్డీ కట్ చేయడానికి సీరణంతో కొడతా ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళ దగ్గర మిషన్లు ఉన్నాయి. అన్నీ తొందరగా అయిపోతున్నాయి పనులు కూడా. కాదంటే రేపు వాళ్ళు వచ్చే లోపల నేను ఈ విధంగా నీళ్ళైతే పట్టుకోవాలనమాట. నీళ్ళు పట్టుకోకపోతే వాళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పట్టేదానికి నాకు అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి ఈరోజు నా కూతుర్ని తీసుకొచ్చానమాట నీళ్ళు పట్టుకోవడానికి. నా కూతురు నాతో కాలేజీ పడతా ఉన్నది. ఆమె నీళ్ళు పట్టదంట. ఓన్లీ స్విచ్ ఆఫ్ చేయడానికి, స్విచ్ ఆన్ చేయడానికి మాత్రమే చేత వస్తుంది. మిగతాది నా వల్ల కాదు, నా చేత కాదు, నువ్వే పట్టుకో డాడీ, నేను ఇంకా నీకు వీడియో కావాలంటే రికార్డ్ చేస్తా అనేది. ఈరోజు వీళ్ళు వచ్చినారు. ఇంకా వీళ్ళు ఆ కడ్డీ నేను వాళ్ళు కట్టిపోయారు కదా, ఆ కడ్డీని నిలబెట్టుకొని కింద కంకర వేసుకొని, అదే సిమెంట్ కలిపిన కంకర వేసుకొని వాటిని నిలబెట్టుకొని పిల్లర్స్ వేయాలన్నమాట. 9 పిల్లర్స్ ఉన్నాయి. 9 పిల్లర్స్ ఈ విధంగా అన్ని కొలతలు చూసుకొని వాళ్ళు నిలబెట్టుకొని పోస్తారనమాట. ఈరోజు అయితే నాకు తెలిసిన కాడికి మ్యాక్సిమం అన్ని పిల్లర్స్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకొక పని ఉంటుంది వాళ్ళకి, బేస్ మఠం అనమాట. బేస్ మఠం అనేది వాళ్ళు కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ పిల్లర్స్ పోసుకొని మళ్ళీ ఆ తర్వాత బేస్ మఠం గాళ్ళు తీసుకొని గాళ్ళు కడతారు. ఈ ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. పాపం నా కూతురు ఈ ఎండకు పంపించి తాగడానికి నీళ్ళు ఎత్తుకోరమ్మని చెప్పిన, పోయింది ఎత్తుకో వస్తా అన్నది. తిట్టుకుంటా ఉన్నదో ఏమో తెలియదు, ఎండకు మా డాడీ పంపించాడని చెప్పేసి. అందరు బాగున్నారు, ఏం చేస్తున్నారు? మిషన్ అయితే స్టార్ట్ చేసినారు. ఇంకా గుంతల్లో ఫస్ట్ ఈ విధంగా సిమెంట్ అనేది పోసుకున్న తర్వాత మళ్ళీ పిల్లర్స్కి సంబంధించిన బాక్సులు కట్టుకొని పిల్లర్స్ అయితే పోస్తారంట. ఇతనే బేల్దారి, నా ఇల్లు అప్పచెప్పింది ఇతనికే. ఇతనే నా పని చేస్తా అనేది బామర్ది అవుతాడు. కింద అయితే పోసి కంప్లీట్ చేసినారు అదే రోజే. మళ్ళీ పిల్లర్స్కి బాక్స్ సంబంధించి కట్టుకొని పిల్లర్స్ అయితే పోస్తూ ఉన్నారు. ఈ రోజుకి మామూలుగా బేస్ మట్టం లెవెల్ పిల్లర్స్ అయితే పోసేస్తామని చెప్పేసినాడు అనమాట. పోసేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది బేస్ మఠానికి గాలి తీసుకొని చేయడం అనేది. ఇప్పటికైతే పని నేను అనుకున్నట్లుగా చాలా ఫాస్ట్గా అయితే అయ్యింది. 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి జేసీపీని పిలిపించి ముందు పిల్లర్స్కి వేసిన గుంతలన్నీ బూడిపిచ్చేసి పిల్లర్కి సెంటర్లో జేసీపీతో బేస్ మఠం వేయడానికి అయితే గాడి అయితే తీపిస్తూ ఉన్నాడు. మామూలుగా జేసీపీకి వచ్చిన కాడికి తీస్తుంది. ఆ తర్వాత మనుషులు పెట్టి నీట్గా లైన్గా అయితే వాళ్ళ దగ్గర తీపిస్తాడనమాట. తీపిచ్చిన తర్వాత అంగా పని ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను, అది కూడా పెడతాను చూడండి, ఉంది ఈ వీడియోలోనే. ఈ విధంగా వాళ్ళు మామూలుగా పిల్లర్ టు పిల్లర్ లైన్గా మట్టి ఉంటే మట్టి తీసేసుకొని క్లియర్గా చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకు దీంట్లో వచ్చేసి పెద్ద కంకర కుందు అనేది వేయాలన్నమాట. ఈ విధంగా కంకర అనేది ఈ విధంగా వేస్తారు. వేసిన తర్వాత దానిపైన కుందు వేస్తారనమాట. కుందు ఈ విధంగా సిమెంట్ కలిపిన కుందు వేసేసి తర్వాత నీళ్లు పట్టుకొని నిదానంగా అదంతా కుందు లోపలికి పోయిన తర్వాత వీళ్ళు దాని మీద మళ్ళీ దిమ్మిసి చేస్తారంటే తడతారనమాట. ఎందుకంటే గట్టిగా ఉండడానికి ఈ విధంగా దిమ్మిస్తా తడతాడు. ఈ పని అంతా చాలా త్వరగా అయితే అయింది, చాలా ఫాస్ట్గా అయితే చేసినాడు. రేపటి నుంచి బేస్ మఠం అనేది స్టార్ట్ చేస్తాడు, రాయి గట్టి బేస్ మఠం అనేది. అది కూడా వీడియో తీసి పెడతాను. తొందరగా అనుకున్న పని కావాలని మీరు కోరుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదని ట్రై చేయండి.